నగరంలోని 5వ టౌన్ లో ఫిర్యాదు చేయడానికి వచ్చిన హిందువులపై పోలీసుల సాక్షిగా పోలీసులని నెట్టేస్తూ హిందువులపై దాడి చేస్తున్న సంఘటన కళ్లకు కట్టినట్లు కనపడుతున్న ముస్లింలకు సపోర్ట్ గా అక్బర్ ఉద్దీన్ ఓవైసీ అసెంబ్లీలో మాట్లాడటం సరికాదు. ఎలాంటి తప్పు లేని ఏ ఒక్క హిందువుపై కేసు బనాయించినా చూస్తూ ఊరుకునేది లేదు. ఇందూరు నగరంలో హిందువులు సంఘటితం కావాల్సిన సమయం ఆసన్నమైంది. హైదరాబాద్ పాత బస్తీలో ఉంటూ పిచ్చి పిచ్చి కూతలు కూస్తున్న అక్బర్ ఉద్దీన్ ఓవైసీ ఖబర్దార్, రాజాకార్లనే తన్ని తరిమేసిన మీరెంతా హిందువులు అనుకుంటే గాలిలో కలిసిపోతావు బిడ్డ, ఖబర్దార్. ప్రతిసారి హిందువులపై, హిందూ అమ్మాయిలపై, హిందూ బాలికలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. వాటికి ఇలాంటి అక్బరుద్దీన్, అసరుద్దీన్ లాంటి వారు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. ఇందూరు నగరంలో హిందువులపై దాడిని ఖండిద్దాం, లెండి, కదిలి రండి, ఒక్కొక్కరు ఒక్కో శివాజీలా. నగరంలో 5th టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏదైతే జరిగిన సంఘటనను హిందువులు అక్కడ ఒక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇయ్యేందుకు వస్తే వందలాది మంది ముస్లింలు పోలీస్ స్టేషన్లనే దాడి చేయడం జరిగింది. ఈ సంఘటన దృష్టిలో అక్బరుద్దీన్ ఓవైసీ అసెంబ్లీ సాక్షిగా అబద్ధాల ప్రచారం చేస్తూ హిందువులకు అన్యాయంగా వీళ్ళని కేసులు ఇరికించాలని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా డిమాండ్ చేయడం జరిగింది. ఇది చాలా తప్పు విషయము. అరే అక్బరుద్దీన్, ఏం జరిగిందో ఇక్కడ చూడకుండా, తెలుసుకోకుండా అమాయకులైన హిందువుల మీద మీరి వ్యక్తులు దాడి చేసి, ఎంఐఎం గుండాలు దాడి చేసినటువంటి ఘటనను తప్పుదోవ పట్టించి హిందువుల మీదనే కేసులు బనాయించాలని చూస్తున్నావా బిడ్డ, ఖబర్దార్. ఇది ఇందూరు నగరం. హిందువులు ఇక్కడ సంఘటితంగా ఉంటారు. ఇక్కడ హిందువుల మీద అబద్ధ ప్రచారాలు చేసి అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్పినటువంటి వ్యక్తివి ఇక్కడ కొంతమంది ముస్లిం యువకులు పోలీస్ స్టేషన్ అని చూడకుండా పోలీస్ స్టేషన్లోనే హిందువుల మీద దాడి చేసిన ఘటన ఈ వీడియోలో చూడండి, మీకే అర్థమవుతుంది. కళ్ళు తెరవాలా. నువ్వు ఓల్డ్ సిటీ అనుకుంటున్నావా? ఇది హిందూరు నగరం. హిందువుల మీద కనుక ఈ రకంగా దాడి చేస్తే చూస్తూ ఊరుకున్నామని చెప్పేసి హెచ్చరించడం జరుగుతుంది. భారత్ మాతాకి జై. What